మన్సల్వా పికిల్స్. పీతావకాయ ఇట్లాంటి వాటిలోకి నెయ్యి కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. కొద్దిగా నెయ్యి తగిలిస్తే అదిరిపోద్ది అన్నమాట. హాయ్, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్. మీ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే బంధువులు కానీ స్నేహితులు కానీ ఇంటికి దూరంగా ఉంటూ అరే మంచి ఫుడ్ మిస్ అవుతున్నాము అని చాలామంది గొడవ పెడుతూ ఉంటారు కదా. నాకు కూడా చాలామంది ఇదే కంప్లైంట్ చెప్తూ ఉంటారు. అయితే అక్కడ ఫుడ్ తినలేక ఏదైనా మన సైడ్ పికిల్స్ తింటే ఆహా భలే ఉంటుంది అనుకుని చాలామంది మనల్ని అడుగుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరి కోసం ఓ మంచి పికిల్ షాప్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అదే రాజమండ్రికి దగ్గరలో ధవళేశ్వరంలో ఉన్నటువంటి మన్సల్వా పికిల్స్. ఈ మన్సల్వా పికిల్స్లో వెజిటేరియన్ పికిల్స్ ఉంటాయి, నాన్ వెజిటేరియన్ పికిల్స్ ఉంటాయి, రకరకాల పొడులు కూడా ఉంటాయి. మన నోరు కూడా గట్టిగానే ఊరిస్తాయి అనమాట. మరికెందుకు ఆలస్యం, దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి ఈ మన్సల్వా పికిల్స్ కథ ఏంటో తెలుసుకుందాం. అలాగే ఆ పికిల్స్ కూడా టేస్ట్ చేసి వద్దాం, రండి. నా వెనక కనిపిస్తున్న హైవే ఓల్డ్ నేషనల్ హైవే 16 అనమాట. అంటే వేమగిరి నుంచి రాజమండ్రి వైపు వెళ్ళే రోడ్లో ధవళేశ్వరం ఏరియా ఇదంతా కూడా. వేమగిరి దాటిన వెంటనే మనకనే కాదు, నేను చాలా సందర్భాల్లో ఇటువైపుగా వెళ్తున్నప్పుడు కోడి ఊరగాయ రొయ్య ఆవకాయ అని కనిపించేది. ఎప్పుడెప్పుడు వద్దామా ఇక్కడికి, కోడి ఊరగాయ రొయ్య ఆవకాయ తిందాం అన్నట్టుగా చూసేవాడిని. ఇన్నాళ్ళకైతే కుదిరింది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే రకరకాల కోడి ఊరగాయ, రొయ్య ఆవకాయ, కొరమేన ఆవకాయ, పీత ఆవకాయ ఇట్లాంటి నాన్ వెజిటేరియన్ పచ్చళ్ళతో పాటు కొత్తపల్లి కొబ్బరి, మామిడి ఆవకాయ, మామిడి మాగాయ, ఆంధ్ర మామిడి ఆవకాయ. స్పెషల్గా ఇక్కడ చాలామంది ఎక్కువగా లైక్ చేస్తుంది ఏంటంటే తీపి మామిడి ఆవకాయ. అది కూడా అబ్జర్వ్ చేశాను. ఇక్కడ నేనున్న కాసేపట్లో చాలామంది వచ్చి ఈ తీపి మామిడి ఆవకాయ అనేది తీసుకున్నారనమాట. ఇక్కడ అంటే ఇంటి దగ్గర కూడా తయారవుతూ ఉంటాయి, ఇక్కడ కూడా తయారవుతూ ఉంటాయి. మొత్తం అంతా కూడా ఫ్రెష్గా ఇక్కడ పికిల్స్ అనేవి తయారవుతాయి. చికెన్ కానివ్వండి, లేకపోతే మటన్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఇవన్నీ కూడా తయారవుతాయి. వీళ్ళకి కొంత మిషనరీ కూడా ఉంది. ఆ మిషనరీ మీద కూడా ఈ చికెన్ని శుభ్రం చేసుకోవడంతో పాటు మిక్సింగ్ అంతా కూడా మిషనరీ మీద నడుస్తూ ఉంటుంది. మన్సల్వా నాన్ వెజ్ పికిల్స్, పేరుకి నాన్ వెజ్ పికిల్స్ అయినా కానీ రకరకాల పొడులు అలాగే వెజిటేరియన్ పచ్చళ్ళు కూడా ఇక్కడ చాలా బాగా ఫేమస్. మనకి ఇక్కడ చూసుకుంటే వీళ్ళ మెనూ కనుక చూసుకుంటే కోడి ఊరగాయ కేజీ 900, బోన్లెస్ ఊరగాయ 1100, నాటుకోడి ఆవకాయ 1100, కొరమైన ఆవకాయ 1300, పండుగప్ప ఆవకాయ 1300, పీత ఆవకాయ 1300, చిన్న రొయ్య ఆవకాయ 1300, పెద్ద రొయ్య ఆవకాయ 1400, మటన్ ఆవకాయ 1600, మటన్ కీమా ఆవకాయ 1700, కరివేపాకు రైస్ కారపొడి 60 రూపాయలు, అంటే 100 గ్రామ్స్ అనమాట. ఇది ఇడ్లీ కారపొడి వచ్చి 60 రూపాయలు, కంది కారపొడి, ఇట్లా మునగ కారపొడి, కాకరకాయ కారపొడి ఇవన్నీ కూడా 60 రూపాయలు, రొయ్య కారపొడి వచ్చి 70 రూపాయలు. స్పెషల్ కూర కారం కూడా వీళ్ళ దగ్గర ఉంది 580 అంట. అలాగే స్పెషల్ పచ్చడి కారం ఇవన్నీ కొత్తపల్లి కొబ్బరి, మామిడి ఆవకాయ, కొత్తిమీరి, మాగాయ, దబ్బగాయ, నిమ్మకాయ, ఉసిరి, పండుమిర్చి, గోంగూర, కాలీఫ్లవర్, అల్లం, కరివేపాకు, మునక్కాడ, పచ్చిమిర్చి, టమాటా, కాకరకాయ, వెల్లుల్లి, పుదీనా ఇవన్నీ కూడా కేజీ 450 అనమాట. కొత్తపల్లి కొబ్బరి మామిడి ఆవకాయ అయితే మాత్రం 500 తీసుకుంటారు. అలాగే వీళ్ళ దగ్గర స్పెషల్ పికిల్స్ కూడా ఉంటాయట. మ్యాంగో చికెన్ పికిల్ అని, అలాగే వింగ్స్ లాలీపాప్ పికిల్ అని, ప్రాన్స్ గోంగూర పికిలు, ఇట్లా మటన్ కీమా పికిలు, పండుగప్ప ఫిష్ పికిలు. అబ్బా ఇవన్నీ కూడా చాలా రకరకాల పికిల్స్ అన్నీ కూడా. అంటే జనరల్గా మనకి ఇట్లాంటివి స్టార్టర్స్ రూపంలో మనకి చాలా హోటల్స్లో కనిపిస్తుంటాయి. బట్ ఇక్కడ ఈ మన్సల్వా పికిల్స్లో మాత్రం డిఫరెంట్ పికిల్స్ కూడా ఉన్నాయి. సో అసలు ఏంటి ఈ మన్సల్వా పికిల్స్, వీళ్ళ దగ్గర ఇంత ఎందుకు ఫేమస్ అయ్యాయి పికిల్స్ కనుక్కుందాం.
సార్ నమస్కారం, ఎలా ఉన్నారు? ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు మదీనా అండి, షేక్ మదీనా. షేక్ మదీనా గారు. షేక్ మదీనా గారు చాలా ఏళ్ల నుంచి ఇక్కడ ఈ వ్యాపారం అయితే చేస్తున్నారు. వీళ్ళు కేవలం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ విదేశాలకు కూడా వీళ్ళ పికిల్స్ అయితే వెళ్తుంటాయి అనమాట. వీళ్ళ ప్యాకింగ్ గురించి కూడా చాలామంది మాట్లాడతారు. సార్ చెప్పండి, అసలు ఏంటి మీ స్పెషాలిటీ ఏంటి? ఈ మన్సల్వా పికిల్ స్పెషాలిటీస్ ఏంటి? చాలా చాలా పచ్చళ్ళు ఉంటాయి, బట్ మీ దగ్గర కొన్ని వెరైటీస్ ఉన్నాయి. అసలు ఏంటి మీ స్పెషాలిటీస్? మా స్పెషాలిటీ నాన్ వెజ్ అంతా స్పెషల్ అండి. నాన్ వెజ్ బాగా స్పెషల్. మాకు ఇక్కడ దగ్గరలో గోదావరి ఉండటం వల్ల ఆ గోదావరిలో సంబంధించిన సీ ఫుడ్స్, అలాగే కాకినాడ నుంచి సేకరించిన సీ ఫుడ్లు, చేపల రకాలు ఇవన్నీ సమకూర్చుకొని మేము అన్ని రకాల మసాలా దినుసులు కూడా మేము మసాలాల్లో ప్రత్యేకించి 13 రకాల మసాలాలు వేస్తాం ఇందులో. అప్పుడు ఆవకాయ అంటే ఒళ్ళి మామిడికాయ ఆవకాయలా పెట్టడం మాకాయ ఇది కాదు. ఈ నాన్ వెజ్కి ఏంటంటే అందరూ జనరల్గా చేస్తారు, కానీ మా దగ్గర ఇమ్యూనిటీకి సంబంధించిన మసాలాలు శరీరానికి బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అలాగే నాన్ వెజ్ తినేవాళ్ళు ప్రియులందరికీ కూడా హైజీనిక్గా ఉండి వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా ఆ కేర్ తీసుకుని ఒళ్ళి ఆవకాయ కారం మట్టుకే ప్రత్యేకించి ఆడించి ఆ సొంత దినుసులన్నీ మేము ఆడించి ఓన్గా ప్రిపేర్ చేస్తాం. కేవలం నోటికి రుచిని మాత్రమే కాకుండా శరీరానికి ఆరోగ్యం కూడా ఇచ్చేలాగా ఉంటారు. అందుకే మళ్ళీ మళ్ళీ కస్టమర్స్ మీ దగ్గరికి వస్తుంటారు. అవునండి, అదనమాట సీక్రెట్, వెళ్ళి సీక్రెట్. ఎందుకంటే చాలా చోట్లకి ఎక్కడెక్కడ వరకు వెళ్తుంటాయి మీ పికిల్స్? మొత్తం ఏపీ, తెలంగాణ, అదర్ స్టేట్, మన యూపీ, ఎంపీ అన్ని చోట్ల మా కస్టమర్స్ మన రిలేటెడే కాదు, అదర్ నార్త్ ఇండియన్స్ కానీ అలాగే అబ్రాడ్ అందరు కూడా ఇక్కడ నుంచి లెవెల్ పట్టుకెళ్తుంటారు. అక్కడ నుంచి ఆర్డర్ ఇస్తుంటారు, మనం పంపిస్తూ ఉంటాం. ఇవే రకాలు కాకుండా ఇంకా మనకి స్పెషల్గా వాళ్ళు ఏదైనా ఓన్గా ఇలా కావాలి, మిక్స్డ్ వెజిటేబుల్ కావాలి, అలాగే మిక్స్డ్ నాన్ వెజ్ కావాలి చేస్తాం. ఇప్పుడు అందరూ అంటే నాన్ వెజ్లో చాలా రకాలు ఉన్నాయి. ఈ లాలీపాప్స్ అని దాన్ని కూడా కావాలి, నత్తళ్ళది ఫిష్ ఐటమ్స్, నత్తళ్ళు, పండుగొప్ప, అపోలో ఫిష్ అని, టూనా ఫిష్ అని, వాళ్ళు ఏ రకం కొడితే ఆ రకంగా మన 2 days టైంలో మనం ప్రిపేర్ చేసి వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఇంకా వేరే దేశాలు అంటే ఏ కంట్రీల వరకు పంపించారండి మీరు? పంపించడం అంటే మామూలు మాన్యువల్ మనకి ఇక్కడ నుంచి మనం మౌత్ టు మౌత్ వెళ్ళిన స్ప్రెడ్ అయిన తర్వాత పబ్లిసిటీ వాళ్ళ ఫోన్లో మనకి వాట్సాప్లో ఆర్డర్ ఇస్తే పంపిస్తూ ఉంటాం. యూఎస్, యూకే, వాళ్ళు పట్టుకెళ్తారండి. మన కొరియర్ కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాం. మన దగ్గర కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. కొరియర్ కూడా అంటే ఇప్పుడు ఎవరైనా యూఎస్ మన వీడియో చూసారు, మనకి వాళ్ళకి నోరూరి పికిల్స్ కావాలని అన్నారు, పంపిస్తాం. ఎంత దూరమైనా ఎక్కడికైనా, ఏపీ, తెలంగాణ ఎక్కడికైనా మన హోమ్ డెలివరీ కూడా ఫ్రీగా పంపిస్తాం. ఇక్కడైతే ఫ్రీ, వేరే అబ్రాడ్ అయితే మాత్రం కొరియర్ చార్జెస్. ఇక్కడ మన ఏపీ, తెలంగాణ కస్టమర్స్కి అయితే వాళ్ళందరికీ కొరియర్ ఛార్జెస్ ఫ్రీయే. ఎప్పుడైనా ఆన్లైన్లో మనకి కొరియర్ మనం ఫ్రీగానే పంపిస్తాం. ఎందుకంటే మనకు వచ్చే దాంట్లో ఎంతోమంది వాళ్ళకి మరి దూరం నుంచి వాళ్ళు కొనుక్కుంటున్నారు కదా, వాళ్ళకి యూజ్ అవ్వాలని. వేడి వేడి అన్నం. బ్రదర్ మీ పేరేంటి బ్రదర్? షేక్ మౌలాలి. షేక్ మౌలాలి. చాలు భయ్యా. ఒక్కొక్కటి మీ దగ్గర ఏమైనా స్పెషల్ పికిల్స్ ఉంటాయి, ఒక 2-3 పికిల్స్ వేయండి. మంచి వేడివేడిగా అన్నం ఎలాగా ఇచ్చారు. ఇదేంటండి? ఇది చికెన్ గోంగూర అండి. ఇది చికెన్ గోంగూర. కొంచెం వేయండి. చికెన్ గోంగూర ఒట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇదండి ఇది క్రాబ్. ఓకే ఓకే. ఇది మన దగ్గర స్పెషల్ అండి, చికెన్ వింగ్స్ అండ్ లాలీపాప్స్ పికిల్. ఇది చాలా బాగుంటుంది. ఇది చికెన్ వింగ్స్, లాలీపాప్. వింగ్స్, లాలీపాప్స్ రెండు వస్తాయి. ఓకే ఓకే. ఆహా. మనకి ఎలాంటి కావాలంటే అలాంటి రకరకాలుగా చెప్తూ ఉంటారు, ఆర్డర్స్ వస్తూ ఉంటాయి మన దగ్గర. వాళ్ళకి డిజైన్ చేసి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు గోదావరి వస్తుంది కదా, పులస చేప కూడా ప్రజెంట్ పచ్చడి తయారు చేసి పంపిస్తున్నాం. ఇంకా మనకి ఎల్సలు వస్తున్నాయి, ఇంకా పులసలు వచ్చాక వాళ్ళు పికిల్ తయారు చేసి పంపిస్తాం అనమాట. ఓకే ఓకే. మటన్ కీమా ఉంది. మటన్ కీమా అది కూడా కొంచెం వేయండి. అన్నీ పట్టు పట్టేద్దాం. చాలండి, ఇంకా చాలా ఉన్నాయి మీ దగ్గర. వదిలితే అన్నీ వేసేసి ఇలా ఉన్నారు. ప్రస్తుతానికి ఇవి చూద్దాం. రకరకాల కూరలతోనూ రకరకాల బిర్యానీలతోనూ ఉండే నా ప్లేటు ఈరోజు అయితే మాత్రం మంచి నాన్ వెజ్ పికిల్స్తో మాత్రం తలతలలాడిపోతుంది అనమాట. దేన్ని చూస్తున్నా కూడా నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి, అంత టెంప్టింగ్గా ఉన్నాయి ఈ మన్సల్వా పికిల్స్ అయితే మాత్రం.
జనరల్గా పికిల్స్ అనేప్పటికీ జనరల్ పికిల్సే మాత్రమే టేస్ట్ చేస్తాను. వీడు చూస్తే మాత్రం మంచి వేడివేడి అన్నంలో కలుపుకొని తిందాం అనిపించింది. అందుకే కొంచెం ఏమాత్రం మొహమాటం లేకుండా కొంచెం రైస్ అడిగి పెట్టించుకుని ఈ రకరకాల అంటే వీళ్ళ దగ్గర చాలా రకాలు ఉన్నాయి, బట్ అందులో కొన్ని స్పెషల్స్ అయితే మాత్రం వేసుకున్నాను అనమాట. ఇదైతే చెప్తున్నాను కానీ నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. రొయ్య పికిల్ అనమాట. మంచి ప్రాన్స్ ఇప్పుడే తయారు చేశారు కూడా, ఇది కూడా మన కళ్ళ ముందే చాలా ఫ్రెష్గా తయారు చేశారు. ఇది వచ్చి చికెను గోంగూర పికిల్. ముక్క మాత్రం చాలా మంచి నీట్గా బాగా ఓరింది ముక్క అయితే మాత్రం. ఇది వచ్చి మామిడికాయ చికెను. ఇది మటన్ పికిల్. మటన్లో మళ్ళీ కొంచెం కీమా ప్లస్ మటన్ మిక్సప్ పికిల్ ఇది. ఇక్కడ నేను స్పెషల్గా చూస్తుంది ఏంటంటే అనమాట ఈ లాలీపాప్ వింగ్స్ పికిల్ కూడా ఇక్కడ వీళ్ళ దగ్గర ఉంది. జనరల్గా ఇవి మనకి స్టార్టర్స్లోనో కేఎఫ్సీలోనో ఇట్లాంటివి చూస్తూ ఉంటాం, బట్ దీన్ని కూడా పికిల్గా తయారు చేస్తున్నారు ఇక్కడ ఈ మన్సల్వా పికిల్స్లో. ఇదైతే మాత్రం మంచి పీతలతో మంచి గ్రేవీ కూడా, ప్రతిదానికి కూడా గ్రేవీ చాలా టెంప్టింగ్గా ఉంది. సరే ఫస్ట్ అయితే ఎక్కడి నుంచి మొదలు పెడదాం? రొయ్య దగ్గర నుంచే మొదలు పెడతాను నేను కూడా. బాబా వెలుపుతుంటే రొట్టెలు వేసుకుంటూ తినాల్సిందండి. మంచి హెల్దీ మసాలాలన్నీ వీళ్ళు యూజ్ చేయడం, అది కూడా హోమ్మేడ్ మసాలాలు యూజ్ చేయడం, కస్టమర్ హెల్త్ ఎక్కడా కూడా డిస్టర్బ్ అవ్వకుండా నోటికి మంచి రుచిని అందించడం వల్ల రెగ్యులర్గా వీళ్ళకి కంటిన్యూడ్గా కస్టమర్స్ ఉంటున్నారు, రిపీటెడ్గా కస్టమర్స్ వస్తున్నారు. ఎక్కడ చూడండి నేనైతే ఇక్కడ చూస్తుంది ఏంటంటే హైజీను ఎంత పరిశుభ్రంగా చేస్తున్నారంటే, ఫస్ట్ వచ్చిన చికెన్ కానీ లేకపోతే ఏ మీట్ ఉన్నా ఒక మిషనరీలో వేస్తున్నారు, దాంట్లో ఫుల్గా వాటర్ కొడుతున్నారు, దాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కుక్ చేసిన తర్వాత మళ్ళీ అదంతా మిక్స్ చేయడానికి, అంటే జనరల్గా మనుషులు అంటే జనరల్గా మన చేతులతో మిక్స్ చేయడం ద్వారా కావచ్చు, లేకపోతే అంత లార్జ్ క్వాంటిటీని మనం మిక్స్ చేయాలంటే అంత సరిగా మిక్స్ అవ్వదు. దాన్ని కూడా ఒక టైప్ ఆఫ్ మిషన్లో వేసి బాగా మిక్స్ చేసి దాన్ని పెద్ద మిషన్లో అంటే ఎన్ని వందల కేజీలైనా సరే అవలేలుగా వీళ్ళైతే తయారు చేస్తారనమాట. అదంతా ఒక ఎత్తు అయితే వీళ్ళ ప్యాకేజింగ్ ఇంకో ఎత్తు అనమాట. ఎక్కడ ఎలాంటి లీకేజీ లేకుండా మంచి ఇట్లాంటి టెట్రా ప్యాక్స్ అంట, ఇట్లాంటి ప్యాకింగ్ కానీ లేకపోతే డబ్బాల్లో ప్యాకింగ్ కానీ 1/2 కేజీ 100 గ్రాముల దగ్గర నుంచి కూడా, అంటే కొన్ని అయితే 100 గ్రామ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కారపొడులు ఇలాంటివి. పికిల్స్ అయితే మాత్రం 1/2 కిలో దగ్గర నుంచి ఉన్నట్టున్నాయి. 1/2 కిలో, 1/2 కిలో, కిలో ఇట్లా ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ వీళ్ళ దగ్గర అయితే మాత్రం అవైలబుల్గా ఉన్నాయి. రొయ్య సైజు కూడా చూడండి ఎంత మంచి సైజు, బెస్ట్ సైజ్ అనమాట పికిల్కి. మటన్ పికిలో ముక్క నమ్మలే కొద్ది దాని నుంచి వచ్చే జ్యూసు, ఆ చుట్టూ ఉన్న గ్రేవీ బాబా అదిరింది. చికెన్ లాలీపాప్ పికిల్ ఇది కూడా చాలా స్పెషల్గా ఉంది. చికెన్ పీస్తున్నట్టే ఉంటుంది, దానికి ఎక్స్ట్రాగా ఈ మసాలాలు దంచి కొట్టి బాగుంది. మళ్ళీ వింగ్ కూడా పికిల్గా తయారు చేస్తారు. గ్రేవీ చూసారా, ఒక్కొక్క పికిల్కి ఒక్కో స్పెషల్ గ్రేవీ. బాబా ఇట్లాంటి వాటిలోకి నెయ్యి కూడా ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. కొద్దిగా నెయ్యి తగిలిస్తే అదిరిపోద్ది అనమాట. మామూలుగా కారం నాకు చాలా బాగా నచ్చింది. ఆ స్పైస్ కొంచెం ఎక్కువైంది అనుకునే వాళ్ళు ఇట్లాంటి నెయ్యి వేసుకుంటే కమ్మగా అదిరిపోద్ది. పీతావకాయ జనరల్గా పీత తింటున్నప్పుడు కూరలో అయితే షెల్ తినడం కొంచెం కష్టం అవుతుంది, బట్ ఊరగాయలో మాత్రం షెల్తో సహా నవ్వులేయచ్చు అనమాట. కరకరలాడించేయచ్చు. ఎందుకంటే బాగా ఊరి ఉంటుందేమో, ఆ షెల్తో సుద్దా తినేయచ్చు. వీళ్ళకైతే వేమగిరి దాటిన తర్వాత ఓల్డ్ NH16 మీద
రాజమండ్రి వెళ్ళకముందే ధవళేశ్వరంలో హైవే పక్కనే కోడి ఊరగాయ రొయ్య ఆవకాయ అని చెప్పి పెద్ద బోర్డు ఉంటుంది. అదే మన్సల్వా పికిల్స్ వాళ్ళది. ఇది కాకుండా రాజమండ్రి సిటీలో షెల్టన్ హోటల్ దగ్గర ఒక అవుట్లెట్ ఉంది. అలాగే ఎవరైనా విజయవాడ నుంచి అటు వైజాగ్ వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దివాన్ చెరువు ఏరియాలో, అంటే 4th బ్రిడ్జ్ దాటిన తర్వాత దివాన్ చెరువు ఏరియాలో ఇంకొక అవుట్లెట్ ఉందన్నమాట. ఇది కాకుండా ఇంకొక 2 అవుట్లెట్లు రాజమండ్రి సిటీలో, అలాగే దివాన్ చెరువు దగ్గర ఒక అవుట్లెట్ ఉంది. లేదు మాకు ఇది చాలా దూరం అనుకునే వాళ్ళు వీళ్ళ ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద వస్తుంది కదా, వీళ్ళ ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే కనుక వీళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడికైనా కానీ ఫ్రీ డెలివరీ చేస్తారట. అలాగే డెలివరీ ఛార్జెస్తో ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తారు. అలాగే దేశ విదేశాల్లో ఎక్కడికైనా డెలివరీ అయితే మాత్రం ఇస్తారట. ఏమాత్రం లీకేజ్ లేకుండా పర్ఫెక్ట్ ప్యాకింగ్తో అదిరిపోయే టేస్ట్తో ఈ మన్సల్వా పికిల్స్ అయితే మీ దగ్గరికి వస్తాయి అనమాట. ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అంటే ఒక్కసారి నా మాట నమ్మి ఒకసారి ట్రై చేయండి, నచ్చితే మళ్ళీ మీరే ఆర్డర్ పెట్టుకోండి. నాకైతే మాత్రం అన్ని రకాల పికిల్స్ చాలా 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 మంచి టేస్టీతో ఎరగదీసినాయి, అదిరిపోయినాయి. ఇది ఓవరాల్గా రాజమండ్రి దగ్గర ధవళేశ్వర్లో ఉన్నటువంటి మన్సల్వా పికిల్స్ కథ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.